దుర్గేష్ మరి స్క్వాష్ పిటిషన్ సంబంధించి ఎప్పట్లోగా తీర్పు వెలువడబోతోంది? ఎందుకంటే ఇప్పుడు అందరి చూపు కూడా స్క్వాష్ పిటిషన్ తీర్పు పైనే ఉంది. ఎప్పట్లోగా అది వస్తుంది? ఏం జరగబోతోంది? దుర్గేష్ అర్చన ఉదయం నుంచి ప్రతి చోట కూడా చూసినట్టు గంట నుంచి కూడా ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమవుతుందని కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి మనకు బయటకు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రము ఇంకా జ్యుడిషియల్ రిమాండ్ విధించలేదని చెప్పేసి అల్లు అర్జున్ సంబంధించినటువంటి అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి. లోపల ఉన్నటువంటి సమాచారం మనకు మాత్రము ఖచ్చితంగా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టు కూడా తెలుస్తుంది. మరి మొత్తం మీద ఇప్పటివరకు కూడా ఇప్పుడు అడ్వకేట్లు వచ్చి బయటకు మాట్లాడిపోయినప్పటికీ కూడా ఎలాంటి జ్యుడిషియల్ రిమాండ్ విధించలేదు, ఇంకా వాదనలు నడుస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అక్కడ నుంచి ఉన్న సమాచారం ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్ విధించారు, వాదనలు వినిపించారు, అది ముగిసింది అని అక్కడ నుంచి ఉన్న సమాచారం. మరి ఏది ఏందని కూడా ఇంకా బయటకు వాళ్ళకి అక్కడ లోపల ఉన్నటువంటి నిరంజన్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్, వీళ్ళకి సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడితేనే వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం కనుక మొత్తం మీద అప్పటి వరకు కూడా ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది కూడా ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు గంట 2 గంటల నుంచి కూడా లోపలికి వెళ్ళినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్కు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా ఉత్కంఠంగా ఉండే కొద్దిసేపు క్రితం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ మాత్రం వచ్చి మాట్లాడిపోయాడు. ఇంకా ఇప్పటివరకు అయితే ఎలాంటి జ్యుడిషియల్ రిమాండ్ విధించలేదు, అక్కడ ఆర్గ్యుమెంట్ మాత్రమే నడుస్తుందని వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ చెప్తున్నారు. కానీ మిగతా పోలీసులకు సంబంధించిన అడ్వకేట్ అక్కడ నుంచి మాత్రం ఉన్నటువంటి సమాచారం అయితే పక్క వాళ్ళకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు అనేది కూడా చెప్తున్నది. మొత్తం మీద ఈ యొక్క కోర్టు పరిసర ప్రాంతాలంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బెయిల్ వస్తుందా అనేది కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి అసలు జ్యుడిషియల్ రిమాండ్ విధించారని చెప్తున్నట్టు పరిస్థితి. మరి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కనుక విధిస్తే ఖచ్చితంగా ఏదైతుందో అక్కడ చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదయం నుంచి. ఎందుకంటే 11 గంటల సమాచారంలో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏమవుతుందని పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు సమాచారం నుంచే అందరూ కూడా కేవలం నోటీసులు ఇచ్చిపోతారేమో అనుకున్నటువంటి పరిస్థితి. అరెస్ట్ కాడు అనుకున్నారు, కానీ లాస్ట్ చివరికి క్షణంలో కూడా అరెస్ట్ చేసి పంపించారని చెప్తున్నారు. అసలు రాజేష్ అడ్వకేట్ ఇప్పుడు ఏం జరుగుతుంది లోపల? ఇప్పుడు మన జ్యుడిషియల్ రిమాండ్ విధించారట? లేదండి, ఇప్పటివరకు ఇంకా జ్యుడిషియల్ రిమాండ్ విధించలేదు. ఇప్పుడు హైకోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు 14 రోజుల పాటు అని అంటున్నారు. కాదు ఇప్పుడు వరకు అయితే జరగదు. అవి ఓన్లీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అవుతా ఉన్నాయి. ఇది ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్, ఇట్ విల్ బి టేక్ టైం హాఫ్ అన్ అవర్. ఆర్గ్యుమెంట్స్ గోయింగ్ ఆన్ అవుతా ఉన్నాయి కాబట్టి హైకోర్టు యొక్క డెసిషన్ కూడా కన్సిడర్ చేస్తారు. హైకోర్టు ఈజ్ హ్యావింగ్ అథారిటీ. అక్కడ కూడా క్యాష్ పెట్టేసి ఇప్పుడే ఉంది, ఇదే టైంలో ఉంది కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి ఈ టైం లోపల హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ బేస్ కూడా ఉంటుంది. హైకోర్టు యొక్క ఆర్డర్ ఒకవేళ అగెనెస్ట్గా వచ్చినా కూడా అడ్వకేట్ ఈజ్ హ్యావింగ్ ఏ రైట్ టు అపోజ్ ద రిమాండ్ కేసు. ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా కన్సిడర్ చేసుకుని జడ్జి గారి యొక్క తన యొక్క డెసిషన్ చెప్పవచ్చు. అక్కడ ఊరట లభించిన రిమాండ్ చేసే అవకాశం ఉంటుందా? ఊరట లభించిన తర్వాత రిమాండ్ చేసి అది ఉండదండి, రిమాండ్ చేయరు. దట్స్ ఎవ్రీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. హైకోర్టు ఒకవేళ రిమాండ్ కన్సిడర్ యొక్క డెసిషన్ ఇస్తే ఈ రిమాండ్ని రిటర్న్ చేస్తారు. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు అనేది ఉండేది కాబట్టి ఆర్డర్ ప్రకారం అనేది రిమాండ్ కన్సిడర్ చేయాలి ఒకవేళ ఈ ఫేవర్గా వచ్చినట్లయితే. ఒకవేళ ఊరట వచ్చింది లేట్ అయింది అంటే ఇప్పుడు ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ విధించారనుకోండి, ఇప్పుడు ఏం పరిస్థితి? ఇప్పుడు రిమాండ్ అయిన తర్వాత ఊరట ఏమంటారు? ఒకసారి రిమాండ్ ఆల్రెడీ అయింది అనుకోండి, తర్వాత ఊరట వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి. అందుకే సార్ ఇప్పుడు ఆల్రెడీ 3 గంటలకు తీసుకొచ్చినా కానీ ఇప్పుడు కూడా రిమాండ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే హైకోర్టులో ఏం డెసిషన్ వచ్చిందో తెలియదు కాబట్టి ఇప్పుడు వరకు పెండింగ్ ఉంది. అలా ఏం జరగదు. హైకోర్టులో డెసిషన్ వచ్చిన తర్వాత అనేది ఇక్కడ రిమాండ్ చేయాలా వద్దనే డెసిషన్ చేయడం ఉంటుంది. జ్యుడిషియల్ రిమాండ్ విధించారని ఒక పక్కన వినబడుతుంది పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లు కానీ ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారో చాలా మంది కూడా ఏంటంటే అక్కడ వాదనలు ఇంకా జరుగుతున్నాయి. మన హైకోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ నడుస్తూ ఉన్నది. అటు నుంచి ఊరట లభిస్తే కథం ఇక్కడ నుంచి బెయిల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నటువంటి ఇక్కడ చెప్తున్నది. కానీ ఎంతమంది ఆల్రెడీ జ్యుడిషియల్లో అక్కడ క్వాష్ పిటిషన్తో పాటు నడుస్తున్న తరుణంలోనే ఇక్కడ ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు జైలుకు వెళ్లాల్సిందని విధించారు, రిమాండ్ ఇచ్చారని చెప్పేసి ఓ పక్కన. ఒకవేళ జ్యుడిషియల్ రిమాండ్ కనుక ఖచ్చితంగా ఇస్తే వీళ్ళు మళ్ళీ ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తర్వాత వచ్చింది ఉంటుంది.